ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున చర్చించుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ సొసైటీ ట్రస్ట్ పార్ట్నర్షిప్ ఫారం. పాన్ కార్డుని ఎలా అప్లై చేయాలి, అప్లై చేసేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాన్ కార్డు తీసుకుంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అని చాలామంది ఫోన్ కాల్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా అడగడం అనేటువంటి జరుగుతుంది. వారికి అర్థమయ్యే విధంగా కొన్ని అయినా సరే జాగ్రత్తలు తెలియజేద్దామనే విషయం కోసం ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. సొసైటీ, చర్చి, గుడి, మసీదు, కుల సంఘాలు, మనం చేసేటువంటి పనులకు సంబంధించి చేసుకునేటువంటి యూనియన్ కానీ, అసోసియేషన్ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు, అపార్ట్మెంట్ సొసైటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అన్నదాన సొసైటీలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇవన్నీ కూడా సొసైటీ కిందకు వస్తాయి. వీటి అనుబంధంగా ట్రస్టుల రిజిస్ట్రేషన్ కూడా వస్తుంది. ఇవి రెండు కూడా సేవా దృక్పథంతో మనం ఇతరులకు సేవ చేయడం, సేవలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి అనేటువంటి దృక్పథంతో చేసేవి. ఇవి కాకుండా వ్యాపారానికి సంబంధించి చేసుకునేటువంటి రిజిస్ట్రేషన్ని ఒక వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సోలో ప్రొప్రైటర్ ఫారం, GST అంటాం. అలా కాకుండా ఇద్దరు అంతకు మంది మించి పార్ట్నర్స్తో ఏర్పాటు చేసుకునేటువంటి భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్. ఇవి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కామన్గా తీసుకునేటువంటి విధానం పాన్ కార్డును అప్లై చేయడం. ఈ పాన్ కార్డు అప్లై చేసేటప్పుడే ఇక్కడ అనేక సమస్యలు వస్తాయి. మన పాన్ కార్డు ఏదో మనం పాన్ కార్డు సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుందాము, ఏదో వాళ్ళు చేస్తారు మనకి ఇస్తారు అనేటువంటి భరోసాని వీడండి. పాన్ కార్డు అనేటువంటిది మన యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, రుణాలు తీసుకునేటువంటి విషయానికి సంబంధించి, ప్రాజెక్టు వర్కులు తీసుకునేటువంటి విషయాలకు సంబంధించి అతి కీలకమైనటువంటిది. కాబట్టి పాన్ కార్డుని సక్రమంగా తీసుకోవాలి. అదే సొసైటీకి అయితే అసోసియేషన్ ఆఫ్ పర్సన్ కింద ఏ అనే ఆర్టికల్ 10 అంకెల్లో 4వ అంకె అనేది ఏ ఉండాలి. ట్రస్ట్కి అయితే 10వ అంకెల్లో 4వ అంకె T ఉండాలి. అదే పార్ట్నర్షిప్ ఫరానికి అయితే 10వ అంకెల్లో 4వ అంకె F ఉండాలి. కాబట్టి చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వాళ్ళు ఏ అప్లికేషన్ పెట్టారు, ఏ డిజిట్స్ పెట్టారని చూసుకొని మీరు పాన్ కార్డు తీసుకోవాలి. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే మా విక్టరీ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీకు చక్కగా మీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాన్ కార్డుని మీకు సొసైటీ ట్రస్ట్ ఫరంకి అప్లికేషన్ చేసి ఇచ్చే పూర్తి బాధ్యత మా విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుందని తెలియజేస్తూ